హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవాని. వెల్కమ్ టు మై ఛానల్ కార్తికా క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో టెంపుల్ స్టైల్ దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టెంపుల్స్ లో పెట్టే దద్దోజనం ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడి తింటారు. అలాగే దేవీ నవరాత్రులు అంటే దసరాలో ఒక రోజు ఈ దద్దోజనం ప్రసాదాన్ని అమ్మవారికి ప్రసాదంలా సమర్పిస్తూ ఉంటారు కదూ. మరి నేను చూపిస్తున్న విధంగా పక్కా కొలతలతో ఈ దద్దోజనాన్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసినట్లయితే సేమ్ టెంపుల్లో పెట్టే ప్రసాదంలానే సేమ్ టేస్ట్ తో అలాగే సేమ్ టెక్స్చర్ తో చాలా బాగా వస్తుంది. మరి ఈ టేస్టీ ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ లో ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ ని పొందండి. ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు నార్మల్గా మనం వండుకునే రైస్ ఒక కప్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చిన్న కప్తో ఒక కప్ తీసుకున్నానండి. ఈ కప్ మెజర్మెంట్స్తోనే అన్నీ చెప్తాను మీకు. ఇలా కుక్కర్లోకి రైస్ వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని పెట్టుకోండి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు మెత్తగా కుక్ అవుతుందండి. అలా అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మన రైస్ మెత్తగా ఉడికి మనం స్మాష్ చేసుకున్నప్పుడు ఈజీగా స్మాష్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చి ప్రెషర్ అయిపోయిన తర్వాత మూత తీసుకుని వేడిగా ఉన్నప్పుడే ఈ రైస్ని ఒక గరిటెతో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి 1.5 కప్పు పాలు పడతాయండి. ముందుగా 1 కప్పు పాలు వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. పాలన్నీ ఒకసారి వేసుకున్నట్లయితే గడ్డలు కట్టేసి మనకి కలుపుకోవడానికి కష్టం అవుతుంది. అందుకే ముందుగా 1 కప్పు వేసుకుని తర్వాత 1/2 కప్పు వేసుకుని ఇలా మెత్తగా మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. నేను ఇక్కడ కాచి చల్లారి పెట్టిన పాలనే వేసుకున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని కలుపుకొని మనకి రైస్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. అలా రైస్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పులు కమ్మటి పెరుగును వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోండి. ముందుగా 1 కప్పు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత అప్పుడు ఇంకొక కప్పు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోండి. మనం రైస్ వేడిగా ఉన్నప్పుడే పెరుగు వేసుకున్నట్టయితే మన దద్దోజనం పులిసిపోతుందండి. అందుకే చల్లారిన తర్వాత పెరుగు వేసుకున్నట్టయితే మనకి కమ్మగా చాలా బాగుంటుంది. అలా పెరుగు వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మన పెరుగన్నం టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న పెరుగన్నం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇలా మనం ముందు కలుపుకునే టైంకి ఇలా పలుచగా ఉన్నట్టయితే తర్వాత కొద్దిసేపటికి మనకి దగ్గరికి పడుతుంది. ఇప్పుడు ఆ రైస్ కి మనం తాలింపు పెట్టుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఎండుమిర్చి 4, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడవ్వనివ్వండి. అలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపట్లాడి మనకి మినపప్పు శనగపప్పు దోరగా వేగి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి కూడా వేసుకుని వీటన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం పక్కన పెట్టుకున్న కర్డ్ రైస్లోకి వేసేసుకోండి. ఇలా తాలింపు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక గరిటెతో మొత్తం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. అలా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీరని పైనుంచి జల్లుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ. మనకి దద్దోజనం చాలా కమ్మగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేటట్టు ఉంటుంది. అండ్ సేమ్ మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. మరి గుళ్ళో పెట్టే ప్రసాదాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ దద్దోజనాన్ని నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంలా పెట్టి ఆశీస్సులను పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.